ఆఖరిగా ప్రార్థన చేసుకున్నామండి. మరి మంచి పాఠాలు మనం విన్నామండి. కనికరమ్మ గలవాడు దేవుడు. ఆయన పిల్లలుగా మనం కూడా కనికరం కలిగిన వారంగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. కోటేశ్వరరావు గారు ఇందాక ఒక మాట చెప్పారు. వెళ్ళిపోయారు, మా వాళ్ళు వెళ్ళిపోయారా? సందేహపడే వారి మీద కనికరం చూపండి. ఇవాళ దేవుని గురించి అనేకమైన సందేహాలు. ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు. మనకు ఆ సందేహాలన్నీ నివృత్తి అయిపోయినాయి. వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఏదో మా మనవరాళ్ళు పుట్టినరోజు అన్నారు, చర్చ్ అన్నారు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన అయితే కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. అసలు ఏంటిది, అసలు పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదండి. జనాలకి అర్థం కావట్లేదు. భ్రష్టుడైన భక్తుడు, భ్రష్టుడైపోయాడు భక్తుడు. భ్రష్టుడైన వాడు భక్తుడు అవ్వాలి. వాస్తవానికి వాక్యం వినంగా భక్తుడు అవ్వాలి. కానీ ఇక్కడ చరిత్రలో మనం చూసినట్లయితే భ్రష్టుడైపోయాడు. ఒకప్పుడు భక్తుడే. తర్వాత మనిషికున్న సహజ లక్షణం, ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే మన జీవితాల్లో చాలా ఎదురైనాయి. మనకు తెలియకుండానే మనం అన్నింటినీ కూడా జయించాము, నిలబడతాం అనే ధైర్యంతో కూడా మనం ఈ వాక్యాన్ని మనం బట్టి మనం నేర్చుకున్నాం. తర్వాత బైబిల్లో మా మనవరాలు పుట్టినరోజు, లావణ్య పుట్టినరోజు అని ఇక్కడ కేక్ కట్ చేసామండి. ఆదివారం నాడు కాబట్టి ఇక్కడ కట్ చేస్తాము. కోటేశ్వరరావు గారు చెప్పారు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకుంటే సంఘస్థులతో దేవుడిని సంతోషపెట్టినట్లుగా మనము ఆయన ఫీల్ అవుతాడు. దేవుడికి సంతోషం కలిగించే కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం అనేది. బైబిల్లో ఒక మాట ఉంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలాలు అనేవి దేవుడిచ్చాడండి. ఈ గర్భఫలాల విలువ ఏంటి? ప్రతి పుట్టినరోజు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ప్రతి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. దీంతోపాటు దేవుని జ్ఞానంలో మనం పెంచగలగాలండి. దేవుని జ్ఞానంలో మనం పెంచగలిగినప్పుడు ఆ బహుమానాలు దేవుడు హ్యాండ్షాప్ చేస్తాడు. నేను ఇచ్చిన దాన్ని సక్రంగా పెంచి సక్రంగా నాకు ఉపయోగపడే ఒక గిఫ్ట్ కింద తయారు చేశారన్నది దేవుడికి ఒక సంతోషం కలుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ బైబిల్లో ఏమో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అయ్యా, నీవు కుడిచిన నేను కనిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములని ఒక ఆవిడ యేసుక్రీస్తు వారిని అంటే, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? కనని గర్భములు అంటే గుడ్రాలుగా ఉన్నవాళ్ళు ధన్యులయ్యే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ పిల్లల విషయంలో బైబిల్లోనే సక్రంగా పెంచాలి, పెంచకపోతే తలనొప్పి అని బైబిల్లో చెప్తుంది. కాబట్టి బైబిల్లో హన్నా అనే ఒక ఆవిడ ఉందండి. హన్నా అనే ఆవిడకి పిల్లలు లేరు, తోడుకోవడానికి పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని బాధ చాలా బాధ అండి. అది గుడ్రాలు అనిపించుకునే పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి ఆవిడది. దేవుడికి ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆవిడ గర్భం తెరిచి సమూయేలు గారిని కుమారుడిగా ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి దేవుడికి అప్పగిస్తారని వాగ్దానం చేసింది ఆ స్త్రీ. భర్తకి తెలియకూడదని వాగ్దానం చేసేసింది. భర్తకి తర్వాత తెలియజెప్పుద్ది, నేను దేవుడి సన్నిధిలోకి తీసుకొస్తాను, ఆయనకి అప్పగిస్తానని చెప్పుద్ది. ఖచ్చితంగా బాలుని తీసుకెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో యాజకులకి అప్పగించేసిందండి. ఎంత చక్కని నిర్ణయం అండి. మరి దావీదు గారు మహారాజు, కానీ దావీదు గారు కుమారులు ఉన్నారు. అక్షోలం ఉన్నారు, ఇంకో కుమారుడు ఎవరు, ఇంకా ఉన్నారు, దుర్మార్గులుగా పెరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే దావీదు గారు మహారాజయ్యుడు కూడా పిల్లల పెంపకం విషయంలో వాళ్ళకి వచ్చిన సరిగ్గా అబ్జర్వేషన్ చేసుకోలేకపోయాడు. ఒక స్త్రీ చేసిన త్యాగం చూడండి. అలాగనే ఇప్పుడు మనకి సమాజంలో మనం ఎన్నో ఫంక్షన్లకు వెళ్తున్నాం, ఎన్నో సంతోషాల మధ్య జీవిస్తున్నాం, ఎంతో మరి గొప్ప చోట్లకి వెళ్తున్నాం, ఫీల్ అవుతున్నాం, ఆనందాన్ని పొందుకుంటున్నాం. కానీ నీ పిల్లల విషయంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, నీ కుమారుడేమని కుమార్తెనేమని ఎవరినైనా సరే వాళ్ళ పెంపకం చాలా జాగ్రత్తగా ఉంటే ఏమంటే అదేనండి నీకు సంతోషం. సమాజంలో నీకు అదే గౌరవం. ఒక కుర్రవాడు ఒక కొడుకు కానీ దారి తప్పాడు అనుకోండి, తండ్రి పరిస్థితి ఏంటి? సమాజంలో తలెత్తుకొని తిరగల. ఒక కుమార్తె అయినా సరే వాళ్ళ పెంపకం చాలా బాగుండాలని దేవుడు చెప్తున్నాడండి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పద్యం ఉన్నానండి. పద్యం, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, రాజు తప్పు,
సైన్యము చెదిరిన సైన్యనాథుడు తప్పు, సైన్యాధిపతి తప్పు, తనయుండ దుష్టుడైన తండ్రి తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు. ఒక పద్యం అండి. ఏదైనా నీతి మనం తీసుకోవాలి. మన పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు చాలామందికి లేరు, మనకిచ్చారు. కానీ మన పిల్లల భవిష్యత్తు దేవుని జ్ఞానంలో మంచిగా మనకి సంతోషం కలిగించే పరిస్థితుల్లో వాళ్ళని దేవుని జ్ఞానంలో పెంచాలని నేను కోరుకుంటున్నానండి. నాకు 4 మనవరాళ్ళండి. నా భార్య అంటది ఒక్క మగపిల్లోడు కూడా లేడు అని అప్పుడప్పుడు బాధపడతా ఉంటుంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినప్పుడు నీ బాధ్యత ఏంటి? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చేయాలో, ఎంత గొప్పవాళ్ళు అవుతారో అన్న ఆలోచనతో నువ్వు వాళ్ళని పెంచాలి తప్ప నాకు మగపిల్లవాడిని ఇవ్వలేదనే ఫీలింగ్ ఎవరు కూడా ఉండకూడదండి. ఎవరైనా ఒకటే. దేవుడు ఇచ్చాడు, దాన్ని మార్చగలిగిన కెపాసిటీ మనకు లేదు. వాళ్ళని దేవుడి కోసం పెంచగలిగిన స్థితి మాత్రం మన దగ్గర ఉంది. అలా పెంచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన ఎన్నో అమూల్యమైన మాటలు మరి నాకు వినిపించారు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు విన్న మాటల ప్రకారం నాయన మేము కనికరం గలవారంగా ఉండటానికి, అలాగే నాయన మేము భ్రష్టులుగా మారిపోవటానికి కూడా అవకాశం లేకుండా మీ వాక్యాన్ని మాకు తోడుగా ఉంచారు తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రవర్తనలోకి మేము దిగజారిపోకుండా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఇంకా అభివృద్ధి చెందుతూ నీలో కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకున్న లావణ్య వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుల్లో అభివృద్ధి, జ్ఞానంలో అభివృద్ధి పొందుతూ సమాజంలో కూడా నాయన మంచి ప్రవర్తన గలవారిలాగా ఉండటానికి మీరు సహాయం చేయండి. అట్టి రీతిగా పెంచడానికి కావాల్సిన జ్ఞానమును, శక్తిని మరి తల్లిదండ్రులకు మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఎప్పటి వరకు వాక్యం విన్నా మేమందరం కూడా నాయన వాక్యంలో ఉన్న గొప్ప విషయాలన్నింటినీ కూడా తండ్రి మా మనసులో భద్రం చేసుకుని జ్ఞానం గలవారుగా ప్రవర్తించి భ్రష్టులు కాకుండా నాయన యథార్థమైన హృదయంతో నీలో కొనసాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న మాట. మన సహజ లక్షణం ఒకటి చెప్పాను కదా మీరు, రెండోది మీరు చెప్పగలరా? ఒక వారం టైం ఇస్తాను, ఆలోచించండి. ఈ వారం అంతా మీరు ఆలోచించారు, నేను ఒకటి చెప్పేశాను, మళ్ళీ వారం టైం ఇచ్చాను. నేను చెప్పిన లాంటిది ఆలోచించాలి మీరు. వచ్చేవారు 2 పూటలు ఉందండి, 2 పూట్ల కంటిన్యూషన్ డిసెంబర్ వరకు. రాజేష్